చౌదరి గారు రెండు ప్రశ్నలు మీకు బీజేపీ వారికి ఉన్న అనుభవాలంటే మీతో ఉన్న అనుభవాలా లేకపోతే వారికి మామూలుగా జాతీయ స్థాయిలో ఉన్న అనుభవాలా? సార్ వాళ్ళు జాతీయ స్థాయిలో బాబు గారు మోడీ గారు ఈక్వల్ అనుకుంటా వాళ్ళ రాజకీయ ప్రయాణం. వాళ్ళలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు వాజ్పేయి లాంటితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా బీజేపీలో. సో ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చాలా మంది పరిశీలకులుగా అలాగే ఇన్ఛార్జీలుగా కూడా ఉన్నారు గతంలో. వాళ్ళందరి సూచనలు కూడా తీసుకోబోతున్నారని విన్నా నేను. సో ఆల్రెడీ ఒక నిర్ణయానికైతే సామరస్యంగా మంచి వాతావరణంలో నిర్ణయానికి వచ్చారు. బట్ అయితే దానికి ఉపప్రదానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్దలు ఢిల్లీకి వెళ్ళి డిస్కస్ చేశారు. తిరుపతిరావు గారు ఒక మాట చెప్పారు, అది చాలా వ్యాలిడ్ అబ్జర్వేషన్ హీ హాస్ మేడ్. నేను ఇంతవరకు నోటీస్ చేయలేకపోయాను. ఇందాక వారు చెప్పిన దాంట్లోంచి ఎలిసిట్ చేసేది ఏంటంటే రాజ్యసభలో ఆల్మోస్ట్ యు ఆర్ జీరో దేర్. రేపు పొద్దున బీజేపీకి అవసరం రాజ్యసభలో కానీ లోక్సభలో అవసరం. వాళ్ళు 370 దాటేస్తారనే ఒక బలమైన విశ్వాసము వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. సో మీరేంటంటే లోక్సభలో నెంబర్ తగ్గితే మీ మీద బ్యాంక్ అవుతారేమోనని, అంటే మీరు అంటే ఇన్ ది సెన్స్ తెలుగుదేశం మీద బ్యాంక్ అవుతుంది బీజేపీ, అప్పుడు బీజేపీ పిలక మన చేతిలో పెట్టుకోవచ్చని. బీజేపీ ఏం చేసిందంటే అసలు పిలకలే లేని ఒక వ్యవస్థ తయారు చేసి ఎవరికి వాళ్ళ గుండు పిలక రెండూ దొరకకుండా ఈసారి రంగంలో దిగుతుంది. ఎందుకంటే ఇది మోదీ అమిత్ షాల బీజేపీ, వాజ్పేయి అద్వానీల బీజేపీ కాదు. సో ఆ చతురత ముందు మీకు రాజ్యసభ రావాలంటే ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ ఖచ్చితంగా ఓడిపోవాలనుకుంటే మీరు వల్లరామయ్య గారు ఒక ఆయన ఉంటారు, ఆయన నుంచో పెడతారు. ఎట్లాగో ఎందుకంటే ఓడిపోయే సీటుకి దళితులు నుంచో పెడతారు, గెలిచే సీట్లో అగ్రవర్ణాలు నుంచో పెడతారు. టీడీపీ పాలసీ అది. నేను మీ పాలసీ నేను విభేదించను, ఎందుకంటే ఒక పార్టీ ఒక పాలసీ ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే రాజ్యసభలో వాళ్ళకి అవసరం రాజ్యసభలో ఉంది. ఉన్నపడంగా మీకు రాజ్యసభలో రావు. ఎక్కడో అన్నమాల్లో ఏమైనా గెలుచుకొని మీరు అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్తే తప్పించి, ఎందుకంటే మీరు జాతీయ పార్టీ కాబట్టి. ఏమంటారు చౌదరి గారు? కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఏంటంటే నాకు తెలిసి బీజేపీ వారికి రాజ్యసభలో వాళ్ళని ఒప్పించి గెలిపించి గెలుచుకునే పరిస్థితి దాటిపోయారు సార్ వాళ్ళు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు వేయాలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు వేయాలో, తృణమూల్ వేయాలో, బీఆర్ఎస్ వేయాలో అనే ఆలోచన లేదు. జాతీయంగా బీజేపీ పార్టీ ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ఒప్పించాలి, మెప్పించాలి పైన వాళ్ళకు రాజకీయ చతురత ఉంది. వాళ్ళు గతంలో స్థానిక పార్టీలని జాతీయ పార్టీల్లో ఉన్న కొంతమందిని ఎలా ఒప్పించి రాజ్యసభలోనూ పార్లమెంట్ బిల్లులు పాస్ చేయించుకున్న అనుభవాలు మనం చూసాం. సో నేను ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేదు కాబట్టి, ఆ ఓట్లు వాళ్ళకు ఉపయోగపడడం లేదు కాబట్టి ఈ ఆలోచన వాళ్ళకి లేదు. సరే, సబ్సమత చేసిన తర్వాత 2-3 గట్లు దాటడం పెద్ద కష్టం కాదు సార్. నాకు తెలిసి మేజర్ బిల్లులు ఆమోదం పొందారు, మేజర్ బిల్లులు ఆమోదం అయిపోయినాయి. ఏదైనా చిన్న చిత్తగా ఉంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అయిపోవచ్చు. అయితే మీరు అన్నట్టు మాకైతే ఉమ్మడి రాష్ట్రం తర్వాత చీలిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో వాస్తవంగా సభ్యులు లేకపోవడం అనేది కొంచెం బాధ కలిగించిన, భవిష్యత్తులో మళ్ళీ డబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆశతోనే పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కాబట్టి ఈ రాజ్యసభ సీట్లు వస్తేనే బీజేపీ బిల్లు పాస్ అవుతాయి అనే ఆలోచన బీజేపీ అధిష్టానికి లేదు, ఏ కోశాన కూడా లేదు. వాళ్ళకి తెలుసు ఎలా మెప్పించాలో, ఎలా ఒప్పించాలో, ఎలా ఓట్లు వేయించుకోవాలో. ఆ రాజకీయ చతురత మోడీ గారు అండ్ టీం వాళ్ళకు ఉన్నది. అలాగే తెలుగుదేశం పార్టీ అయితే రాష్ట్ర అవసరాల దృష్ట్యా జనసేన మాత్రం కలిసి ముందుకెళ్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి ఏమన్నా కావాలనే ఉద్దేశం పైన ఆ యాంగిల్లో పార్టీ నాయకుల్ని, స్థానిక బీజేపీ నాయకులను ఒప్పించి వెళ్తారు. కానీ రాజ్యసభ లేదు కాబట్టి మనం అక్కడ మన అవసరం లేదు కాబట్టి చేయరు కాబట్టి అనే ఆలోచన లేదు. బీజేపీ ఎవరు కూడా బీజేపీ పార్టీ నాయకులతో, బీజేపీతో మిత్రపక్షం చేసిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఏ రకమైన స్థానం ఇవ్వాలో, ఎవరిని ఏ రకంగా అభివృద్ధి చేయడం. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు పక్కన రాష్ట్రం తెలంగాణ, మంచిగా పిలిచి ఆయన అభిప్రాయాలు మాట్లాడి ఆయనకి కండెమ్డ్ ఏరియాలో ఉన్నాడు, మిలిటరీ ఏరియాలో కూడా ల్యాండ్స్ అప్పటికప్పుడే పాస్ చేయించిన సంఘటన మనం చూసాము. ఆయన కూడా దాన్ని బయటకు చెప్పాడు. సో రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, రాజకీయ ఎత్తుగడలు వేరు, రాజకీయాల్లో ఉన్నటువంటి అంశాలు వేరు కాబట్టి దేనికి దాన్ని విడిచి చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ మంచి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే బీజేపీతో కలుపుకొని పోవాలనే ఆలోచన, దీనికి మంచి చేకూరుతుందనే ఆలోచనతోనే ఈ రోజు చర్చలు జరిగాయి. ఆ చర్చలు సఫలమయ్యే రోజు దగ్గరలో ఉన్నాయి. మీరందరూ కూడా శుభవార్త తింటారు. భవిష్యత్తులో ప్రజలకు మెచ్చుకునే ప్రభుత్వం అధికారం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి, బాబు గారు కలిసి మంచి పరిపాలన అందించేదానికి ఈ అనుభవాలు, ఎత్తుగడలు, ఈ ప్రణాళికలు, ఈ అద్భుతమైన ఏమంటారు పథకాలతో సక్సెస్ అవుతాను కోరుకుంటున్నాను.